శ్రీకృష్ణుని చూస్తే బృందావనం చూసినట్టేనండి. ఇక్కడ ఈ మెడ వంచి వాయిస్తూ ఉంటే మీరు గమనించండి, ఈ కర్ణకుండలాలు భుజాన్ని తాగుతూ ఉంటాయి. చెంచెత్ కాంచన కర్ణకుండల భుజా సంఘర్షివై, ఆ బంగారపు కుండలాలు ఈ భుజాన్ని ఇలా తాకుతూ ఉంటే ఒరుసుకుంటే ఎంత బాగుందయ్యా. వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుచున్ మీటుచున్. సరిగ్గా వేణువు వాయించడానికి ఈ పెదవి కొంచెం వంచాలి. అలా దొండపండు పెట్టినట్టు పెడితే అది మోగదు, దాన్ని కొంచెం ఇలా వంచాలి, కొంచెం వంకరగా, మరీ వంకరగా కాకూడదు. అందుకని కించిత్ కుంచిత, కొంచెం వంగింది అటువంటి పెదవి మీద వేణువుని పెట్టి వాయిస్తున్నాం. మీటుచున్ కీలింపుచున్ మీటుచున్. అప్పుడు ఇక నించత్ పల్లవ మోహనాంగుడుల వేణువాదనంలో ఎప్పుడు ఈ వేళ్ళు ఉన్నాయే చాలా సున్నితంగా తాకించాలి, మొత్తం మూసేయకూడదు, అలాగనే మొత్తం తెరిచేయకూడదు. మన ఆశమనంలాగే సరిగ్గా ఇలా మూసినట్టు తెరిచి తెరవనట్టు చాలా అందంగా వాయిస్తారండి ఆ వేణువాదనం చేసేవారు. ఊరికి బోరా పెట్టి ఊదడం వేరు, ఇది వేరు. ఆ చిగురాకుల కంటే మెత్తగా ఉన్న వేళ్లతో ఆ రంధ్రాలు మూస్తూ తెరుస్తూ ఏమి నాదాలు పలికిస్తున్నావయ్యా. రమ్మంచున్ బిల్చి త్రిభంగిగా నిలిచితో శ్రీకృష్ణుడు వేణువాదనం చేస్తుంటే మీరు చూడండి, 3 వంపులు ఉంటాయి శరీరంలో. మెడ ఇలా వంగి ఉంటుంది, ఆయన నడుము ఇలా వంగి ఉంటుంది, ఈ పాదాలు సరిగ్గా ఇలాగా కుడి పాదం ఎడమ పాదం మీదకి వస్తుంది. దానినే నారాయణ తీర్థులు వర్ణిస్తారు. వ్యత్యస్తాపాదార వింద విశ్వవందిత ముకుంద, వ్యత్యస్తాపాదార వింద విశ్వవందిత ముకుంద. ఎందుకుంటుందో తెలుసా పాదార విందాలు ఎలాగా? దాంట్లో సైన్స్ ఉంది, ఆరోగ్యం ఉంది. మన 2 కాళ్ళు ఒక కొలతలో ఉండవండి, మనం నమ్మలేము ఆ విషయాన్ని, కానీ పరమసత్యం. ఎవ్వరి 2 చేతులు కూడా ఒకే కొలతలో ఉండవు. అంగుళంలో 6వ వంతైనా తేడా ఉంటుంది కుడి చేయికి ఎడమ చేయికి. ఒలింపిక్ గేమ్స్లో క్షణాలు లెక్క పెట్టినట్టుగా అంగుళాలు లెక్క పెట్టి కొలిస్తే తెలుస్తుంది. కుడి చెయ్యి ఎడం చెయ్యి ఒక్క పొడుగుతో ఉండవు, కుడికాలు ఎడంకాలు ఒకే పొడుగుతో ఉండవు. కాబట్టే మనం అటెన్షన్ పొజిషన్ ఉంటుంది, 2 కాళ్ళు దగ్గరికి పెట్టి 5 నిమిషాలు మించి నిలబడలేము. ఓ కాలు పక్క వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, లేకపోతే ఉండలేము. చాలా కష్టం అలా నిలబడ్డాం. సైనికులు నిలబడతారు తప్పనిసరే, కానీ మనం కొంచెం నిలబడ్డామంటే 2 నిమిషాలు కాగానే ఈ కాలో పక్క వెళ్ళిపోతుంది సైడ్కి. ఎందుకంటే దాని లక్షణాలు 2 కాళ్ళు ఒకలా ఉండవు, 2 చేతులు ఒకలాగా ఉండవు. ఇక ఊరికే ప్రపంచం అంతా ఒకలా ఉండవు, ఎలా సాధ్యమండి? ఎవడంటాడు ఆ మాట? ఎలా ఉంటుందో అలా ఉంటుంది, దాన్ని బట్టి ఉండు. అందుకే ఎక్కువసేపు నిలబడి వేణువు వాయించాలంటే ఈ కాలు ఇలా జరపాలి, లేకపోతే ఇలాగే పెట్టి ఢిల్లీ మాస్టర్ చెప్పి అటెన్షన్ అన్నప్పుడు వేణువు వాయించదు, వెదురు బెత్తం మోగుతుంది అక్కడ. అందుకని ఇలా పెడతా, అదో అందం. అందుకని ఈ వంపు త్రిభంగి అన్నారు. సరిగ్గా మొత్తం సృష్టి అంతా అంతే త్రికూటాలు. మీరు మనిషిని పరిశీలించండి, మెడ ఒక శిరస్సు ఒక భాగం, మొండం ఒక భాగం, పాదాలు ఒక భాగం, 3 భాగాలు. జంతువును పరిశీలించండి, శిరస్సు ఒక భాగం, వీపు ఒక భాగం, కాళ్ళు ఒక భాగం, 3 భాగాలు. చెట్టును పరిశీలించండి, వేళ్ళు ఒక భాగం, కాండము కొమ్మలు రెమ్మలు ఒక భాగం, కాండం ఒక భాగం, కొమ్మలు రెమ్మలు ఒక భాగం. పువ్వును చూడండి, రేకులు ఒక భాగం, మధ్యలో కేసరాలు ఒక భాగం, దాని మధ్యలో మకరందం ఒక భాగం. పండును గమనించండి, పై తొక్క ఒక భాగం, లోపల గుంజు ఒక భాగం, మధ్యలో గింజ ఒక భాగం. ప్రతిదీ త్రయాత్మకం. అందుకే మనకి 3 సార్లు ప్రదక్షిణం, 3 సార్లు ఆచమనం, 3 సార్లు హారతి, ముమ్మాటికి చెప్పా. ఇది ఎందుకంటే ఈ 3 గ్రహించడం కోసం, అంతకంటే ఇదే త్రిగుణాత్మకత. అందుకే త్రిభంగిగా అటువంటి కృష్ణుడు అలా నిలబడి ఆయన ఆకర్షిస్తాడు మొత్తం అందరినీ. ఎన్ని వేల మంది గోపికలు ఏమిటండి, పురుషులు కూడా పడిపోయారు వెళ్ళక్కడ దివ్యమంగళ రూపానికి. అలాగ మన్ని కూడా శ్రీకృష్ణుడు ఆకర్షించి ఏం చేస్తాడో తెలుసా? బాంబు లాంటి మాట చెబుతా, మొత్తం హరిస్తాడు. భాగవతంలో ఏకాదశి స్కంధంలో స్పష్టంగా చెబుతాడు కృష్ణుడు, ఉద్ధవా శివుడికి నాకు తేడా ఏమిటంటే, శివపూజ చేస్తే ఎవరికైనా మొత్తం సంపదలు ఇస్తాడు, నా పూజ ఎవరన్నా చేస్తే మొత్తం లాగేస్తా, ఆ విషయం చెప్పేసి అన్నాడు. చెయ్యాలో అక్కర్లేదో నిర్ణయించుకోండి, కానీ చెయ్యాలి. ఎందుకంటే శివుడు మొత్తం ఇస్తాడు, ముందు ఆయన పరీక్ష, ఎలా ఉంటావో చూస్తాడు. కృష్ణుడు మొత్తం లాగేస్తాడు, పరీక్ష ఎలా ఉంటావో చూస్తాడు. ఇచ్చేసి ఆయన పరీక్షిస్తాడు, లాగేసి ఈయన పరీక్షిస్తాడు. 2 ఎగ్జామినేషన్లే, ఒకటి క్వార్టర్లీ, ఒకటి హాఫ్ ఇయర్లీ, అంతే తేడా. ఒకటి 3 నెలల పరీక్ష, ఒకటి 6 నెలల పరీక్ష. నీకు ఐశ్వర్యం ఇచ్చినా సరే శివుడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే మొత్తం పోతుంది. ఐశ్వర్యం ఉంది కదా అని శివుడిని మర్చిపోయావనుకో, మొత్తం సంహారం, రుద్రం, ప్రళయం అయిపోయినట్టే లెక్క. అనవసరంగా ఇచ్చే నీ సన్నాసి కంటాడు. ఇచ్చినా మర్చిపోకూడదు దేవుణ్ణి. ఆ దేవుడు ఇచ్చిందండి మనకెక్కడదండి అని మన ధ్యానంలో మనం ఉండాలి. అలాగే భగవంతుడు విష్ణువు ఏం చేస్తాడంటే మొత్తం ముందు పేదవాడిని చేసేస్తాడు, కుచేరుడే లెక్క. అంత స్నేహితుడండి. ఆయన వచ్చి అడగడం ఏంటండి, ఈయన కాపాడద్దా? కాపాడలేదు. ఆయన వచ్చాక కూడా ఆయన చెప్పలేదు.
ఆయన కాళ్ళు కడిగాడు, అన్నం పెట్టాడు, తద్దినం భోజనం పెట్టినట్టుగా 4 కూరలు 4 పచ్చళ్ళు, అన్నం పరవాన్నం, గారెలు అన్నీ వేసి పెట్టాడు. ఎలా వచ్చో ఛార్జీలైనా ఇవ్వలేదు, చివరికి పంపించాడు. 1 రూపాయి ఇవ్వలేదండి. ఆడు గౌరవించాడు. రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది, ఇంత గౌరవం ఏమిటని. వెళ్ళిపోతూ సుగ్రీవుడు, మన కుచేలుడు పాజిటివ్ థింకింగ్ ఏమనుకున్నాడంటే అనుకూలంగా ఆయన, ఏమిటి స్వామి అన్నీ ఇచ్చాడు, అన్నం పెట్టాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బుల కోసమే కదా వచ్చింది మనం అని. ఏమోలే, ఎందుకు ఇవ్వలేదంటే ఇంతవరకు పేదవాడిని కదా, ఒక్కసారిగా సంపదలు ఇస్తే నాకు గర్వం పెరుగుతుంది, అందుకే స్వామి నాకు ఇవ్వలేదు అనుకున్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్. మనం ఒక పూజ చేస్తాం, 9 రాత్రులు చేస్తాం, చేశాక అన్ని చేసాం, ఏం కలిసి వచ్చింది అని కూర్చుంటాం. ఇక్కడ మనకి ఈ జన్మ కలిసి రాదు. ప్రతిదీ మనకు కలిసి రావాలి, వెంటనే రావాలి, కొరియర్లో రావాలి. ఆ కలిసి రావడం కూడా ఆలస్యమైతే కుదరదు, స్పీడ్ కొరియర్లో వచ్చేయాలి. దేవుడి గుడికి ఎంత చేసాం, మనం ఎంత చేసాం, పళ్ళకి మోసాం, మనకి ఏమొచ్చింది అంటారు. ఇక్కడ ఏదో రావడం కోసం చేయిద్దమ్మా. కుచేరుడు అలా అనుకోలే, ఇవ్వకపోతే నాకు గర్వం వస్తుందని ఇవ్వలేదేమో అనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి 20 అంతస్తుల మేడ, 27 మంది పిల్లలు కూడా యూనిఫారం వేసి టెక్నో స్కూల్లో చేరిపోయారు. ఫీజు ఎవడు కట్టాడో తెలియదు. వాళ్ళ ఆవిడ అంతకంటే శుభ్రంగా శ్రావణ మాసం పట్టు చీర కచ్చాపోత చీర కట్టేసి కాసుల పేరు వేసుకుని సర్వాభరణాలు వేసుకుని ఆవిడ ఉండి ఇంకా ఇంట్లో 7 వారాలు నగలు ఉన్నాయని చెప్పింది. ఇవన్నీ ఎలా వచ్చాయో తెలియదు. భగవద్ అనుగ్రహం అంటే అలా ఉంటుంది. భగవంతుడు చెప్పడమ్మా చేస్తాడు, ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. హరించడం ఎందుకు హరించాడు? కుచేరుడు పేదవాడైనా నన్ను స్మరిస్తాడా లేదా అని హరించాడు. ఒక్కసారి ఇచ్చాడు. శివుడు ఒక్కసారి ఇస్తాడు, ఇచ్చి ఏం చేస్తాడైనా, వీడు నన్ను మర్చిపోతాడు, ఇంకా జోగి కదా, బూడిదిగా నా గుడికి రాడు, ఇంకా వదిలేయడు. అప్పుడు మొత్తం లాగేసి శ్మశానంలో తీసుకెళ్ళిపోతాడు. రారా అబ్బాయి, ఇద్దరం కలిసి కూర్చుందాం అక్కడ. అంటే ఇచ్చి ఆయన పరీక్షిస్తాడు, తీసుకుని ఆయన పరీక్షిస్తాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇది కేశవనామాల పరమార్థం. ఇవి విష్ణు సహస్రంలో మొత్తం మీద మీకు ఈ నామాలన్నీ కలిపి ఒక 50-60 నామాలు అవుతాయి. అందుకని విష్ణు సహస్రం ప్రారంభం నుంచి 3 రోజుల్లో ముఖ్యమైనటువంటి విశేషాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇది మీ మనస్సును ఏమాత్రం విశాలం చేయగలిగిన, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్థిక స్థితికి అతీతంగా, అన్నిటికీ అతీతంగా మనుషులందరినీ సమానంగా భావించేలా చేసిన, అంతా రామమయం అనే భావన మీలో ఏమాత్రం కలిగించగలిగినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.